సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34, 37, 36 వాక్యాలు. అనుదినము నన్ను కనుగొనువాడు చాలు. హల్లెలూయా. తర్వాత కింద వాక్యం చదివి ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఎవరైతే అనుదినము దేవుడి గడప దగ్గర, దేవుడి ద్వారబంధం దగ్గర కాసుకొని ఎవరైతే కనిపెడతారో వాళ్ళందరూ కూడా ధన్యులు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఒక మాట చెప్పిండు. 145వ కీర్తనలో మనం చూసినట్లయితే తనకు మొరపెట్టే వారికి, తనకు యథార్థంగా నిజముగా అంటే యథార్థంగా మొరపెట్టే వారికి ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి నీకు సమీపంగా ఉండాలంటే నువ్వు వెళ్ళి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తావు వారి మధ్యలో నేను ఉంటా అని మత్తయి సువార్త దేవుడు చెప్పిండు. 18వ అధ్యాయం. హల్లెలూయా. 18, 21. సరే, అయితే ఇప్పుడు దేవుడి దగ్గర మనం కనిపెడుతున్నామా? దేవుడి కొరకు మనం కాసుకొని కూర్చుంటున్నామా? దేవుడి మాటలు మనం వినగలుగుతున్నామా? హల్లెలూయా. ఎంతమందికి పొద్దునే ప్రార్థన చేయాలని ఉంటుంది? 1, 2. ఇప్పుడు ఇస్తారు, అది లేదు కదా, ఎక్కడికి రాదు. ఎంతమందికి వాక్యం వినాలని పొద్దుగానే ఉంటుంది? 1, 2, 3. హల్లెలూయా. పొద్దుగాల వాక్యం వినగలిగిన వాళ్ళు వినగలుగుతారు, లేని వాళ్ళు ఏం కాదు. హల్లెలూయా. టచ్ ఫోన్లు వాడిస్తే ఏమైతుంది? ఏం కాదు, వినొచ్చు. టచ్ ఫోన్ లేని వాళ్ళు పరిస్థితి సరే, టీవీలు వెళ్ళిపోవచ్చు వార్తలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది నా దేవుడికి నేను ప్రార్థన చేయాలి, నా దేవుని కొరకు నేను నిలబడాలని ఎంతమంది ఉన్నారు? అందరికీ ఉన్నారు. హల్లెలూయా. అయితే మీరు మరి ఉదయాన్నే మీరు కనిపెట్టగలుగుతున్నారా? దేవుడిని ఉదయాన్నే ప్రార్థించగలుగుతున్నారా? ఉదయాన్నే వాక్యం చదవగలుగుతున్నారా? వాక్యం వినగలుగుతున్నారా? హల్లెలూయా. లేదయ్యా, నేను వాక్యం వినలేను, ప్రార్థన చేయటానికి ఇష్టం ఉండదు, వాక్యం చదవటానికి ఇష్టం ఉండదు, ప్రార్థన అంటేనే అసహ్యం. హల్లెలూయా. అసలు మనసు ఎంతమందికి ఉన్నది? ఒక్కరు చెప్పరు, లోపల ఉంటుంది కానీ చెప్పరు బయటికి. ఇది నన్నే అనుకున్నాడు. హల్లెలూయా. అయితే దేవుణ్ణి దగ్గరకు వచ్చి ఎవరైతే కాసుకొని ప్రార్థన చేసి వాక్యం ఎవరైతే వింటారో, ఆయన ఉపదేశాన్ని ఎవరైతే వింటారో వారందరూ కూడా ధన్యులు. వారు ఎవరిని కనుక్కుంటున్నారట? జీవము కలిగిన దేవుణ్ణి. నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు. ఎందుకు? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. దేవుడు ద్వారానే తప్ప పరలోక రాజ్యంలోకి ఎవరు పోలేరు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను నువ్వు కనుగొంటున్నావు కాబట్టి నీకు జీవం అనేది కలుగుతుంది. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. అయితే 36వ వాక్యంలో ఏమనుందంటే, నన్ను కనుగొనని వాడు తనకే ఎవరైతే దేవుని యందు అసహ్యపడతారో వారందరూ కూడా మరణాన్ని స్నేహిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు కనుగొనే వారికి దేవుడి దగ్గర కనిపెట్టుకునే వారికి ఏం కలుగుతుంది? జీవం అనేది కలుగుతుంది. వారు ధన్యులుగా పిలువబడతారు. దేవుడిని కనుగొనని వారు, దేవుడంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే అసహ్యపడేవారు
వాళ్ళ తనకు తానే హల్లెలూయా హాని చేసుకుంటున్నాడు. ఎవరు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. నా యందు అసహ్యపడేవారు మరణాన్ని. ఇప్పుడు నువ్వు దేవుని యందు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా అసహ్యపడుతున్నావా? హల్లెలూయా. నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో నువ్వు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన యందు వాక్యం యందు అసహ్యపడితే నీకు నువ్వే హాని చేసుకున్నట్టే. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో? నా స్నేహితుడైన అబ్రహామా అని పిలిచింది. సొదొమ గొమొర్రా పట్టణములలో అగ్ని గంధకాలు గుర్తించకుండా అతడు ప్రార్థన చేస్తే, ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడు. వాళ్ళకంత సంబంధం, స్నేహం అనేది ఉన్నది. హల్లెలూయా. ఆ స్నేహంతోనే తెగించి ముందుకు పోయి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? అతని జీవము కలిగిన దేవుణ్ణి అతడు కనుగొని ఉన్నాడు. మరి నువ్వు కూడా దేవుణ్ణి కనుగొనకుంటే నీ కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం మనం చూసినట్లయితే 57:17 మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే వాడను అయినను వినయం కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయం కలిగిన వారి యొక్క దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుతున్నాను. ఎవరు అయినా మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు ఆయన తనను తాను తగ్గించుకొని నీతోని నివాసం చేయడానికి ఆయన పరిశుద్ధ స్థలముల నుండి దిగి వచ్చినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి యొద్దకు దిగి వచ్చిండు? ఎవరితోని సహవాసం చేస్తున్నాడు? దీన మనసు కలిగిన వారి యొద్ద, వినయము కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినమున మరి నీవు కూడా దేవుడి గడప ద్వార బంధముల యొద్ద కాసుకొని కూకొని నువ్వు కనిపెడితే, దేవుణ్ణి వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. హల్లెలూయా. మరి దేవుడు ఎల్లప్పుడూ పోరాడేవాడు కాదు, ఎల్లప్పుడూ కోపించేవాడు కూడా కాదు. అలాగుంటే దేవుని ఆత్మ అనేది క్షీణించిపోతున్నాను. నేను పుట్టించిన నరులు క్షీణించిపోతును. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యం అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడు కూడా కోపించే వ్యక్తి కాదు, ఎల్లప్పుడు కూడా పోరాడే వ్యక్తి కాదు. మనం ఏదన్నా మనిషిని ఒక మాట అంటే మనకి ఎంత కోపం ఉంటుంది. ఊరికే నువ్వు కోపంతో ఉండగలుగుతావా? మనుషులే ఉండగలుగుతావా? ఊరికే ఏం చేద్దాం? ఎల్లప్పుడూ పోరాటనే ఉంటావా? కొడతనే ఉంటావా? ప్రేమ అనేది ఉండదా? త్యాగం అనేది ఉండదా? దయ అనేది ఉండదా? అది దేవుడు మన లోపల కూడా పెంచిండు. దేవుడి ఆత్మ క్షీణించిపోతుంది. అలా ఉంటే ఎల్లప్పుడు కూడా కోపపడడు. ఎల్లప్పుడు మనం కూడా ఎల్లప్పుడు కూడా కోపపడకూడదు, ఎల్లప్పుడు కూడా కోపం కలిగి ఉండకూడదు. అలా చేస్తే మనలో ఉన్నతుడు పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధ స్థలంలో నివాసం చేసే దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు. ఆ మహిమను వదిలిపెట్టుకొని. హల్లెలూయా. మరి ఆ సర్వశక్తి కలిగిన దేవుడే తన్ను తాను తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి నీవు కూడా ఈ దినమున దేవుని యొక్క తగ్గించుకొని నువ్వు పోరాడకుండా ఎదురాడకుండా కాదనకుండా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు గడప ద్వార బంధముల యొక్క కాల్చుకొని కూకుంటే, దేవుని వాక్యం వినకుండా ప్రార్థన చేసుకుంటా దేవుడితో ఉంటే నీకు జీవం అనేది కలుగుతుంది, నీకు మరణం అనేదే ఉండదు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.